యువగళం పాదయాత్ర తన జీవితాన్ని మార్చివేసిందని మంత్రి లోకేష్ అన్నారు. కాకినాడ జేఎన్టీయూలో విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖిలో పాల్గొన్న మంత్రి లోకేష్ పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం లభించిందన్నారు. డిజిటల్ మీడియా వినియోగంపై యువతకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. స్టూడెంట్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు ఆయన. అలాగే ప్రభుత్వ విధానాలు వివరించారు. మంత్రి లోకేష్ తీరుపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. జేఎన్టీయూలో లోకేష్ పర్యటన, విద్యార్థుల స్పందనపై మరింత సమాచారం మా కాకినాడ జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీ అందిస్తారు. రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కాకినాడ జిల్లా పర్యటనల సందర్భంగా జేఎన్టీయూలో విద్యార్థులతో ముఖాముఖి పెట్టారు. అయితే ఈ విషయంలో మంత్రి పిల్లలతోటి ఎలా మాట్లాడారు, విద్యార్థులతో ఏం పంచుకుంటారు అనే విషయాలను మనం వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. అమ్మ, మీతోటి మంత్రి గారు డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యారు. ఇప్పటి వరకు కూడా మీటింగ్ జరిగింది. ఏం జరిగింది? స్టూడెంట్స్కి ఉన్న ప్రాబ్లమ్స్ బాగా తెలుసుకున్నారు. అండ్ ఎట్ ది సేమ్ టైం అతను ఏ క్వశ్చన్ అడిగినా సరే లైక్ ఎవ్రీ సెక్టార్లో కూడా స్పాంటేనియస్గా ఆన్సర్స్ ఇవ్వడం అనేది ఇట్స్ రియల్లీ ఇంప్రెసివ్ సార్. ఏదైనా సరే ఇంకా మాకు వాటిలో స్కోప్ ఉంది, ఎలాంటి ఇండస్ట్రీస్ తెస్తారు ఆంధ్రప్రదేశ్కి, ఇంకా దాన్ని ఎంప్లాయ్మెంట్ ఎలా పెంచుతారు, స్కూల్స్, వాటన్నిటి కోసం కూడా చాలా బాగా మాట్లాడారు. గతంలో ఎవరైనా ఐటీ మినిస్టర్ వచ్చి విద్యార్థులతో ఎలా ఇంటరాక్ట్ అయ్యారు? లేదు సార్. అండ్ ఈ ప్రోగ్రామ్ హలో లోకేష్ అన్న ప్రోగ్రామ్ అనేది ఎవ్రీ మంత్ ఒక్కొక్క కాలేజ్లో ఒక్కొక్క అందరు స్టూడెంట్స్కి ఒక్కొక్క జిల్లాలో జరుగుతుందని చెప్పారు. అదైతే చాలా ఇంప్రెసివ్గా ఉంది. ఇలాగా ఒక ఐటీ మినిస్టర్ మన దగ్గర వరకు వచ్చి మాట్లాడడం అనేది చాలా బాగుంది. స్టూడెంట్స్గా మాకు నచ్చింది. అదే రకంగా చాలామంది విద్యార్థులు కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. మీరు ఎక్కడి నుంచి? నేను కాకినాడ నుంచి వచ్చానండి. జేఎన్టీయూ కాలేజ్లో చదువుతున్నా ఫుడ్ ఇంజనీరింగ్. మాకు చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. అంటే లైక్ ఇలాగా ఒక మినిస్టర్ వచ్చి మా కోసం ఇలాగ జేఎన్టీయూలో ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం చాలా నచ్చింది. యాక్చువల్లీ స్టూడెంట్స్ అందరూ కూడా కొంచెం ఒక ట్రస్ట్ని ఫీల్ అయ్యారు. అలా మా కోసం వచ్చి అడిగారని. ఇప్పటి వరకు అలాగ ఎవరు వచ్చింది లేదు. స్టూడెంట్స్కి ఏం కావాలి అని తెలుసుకున్నది లేదు. బట్ ఇలాగ వచ్చి మీకేం కావాలి అనేది తెలుసుకోవడం చాలా బాగుంది. ప్రతిదీ డిస్కస్ చేయడం జరిగింది. జాబ్స్ కానీ, ప్లేస్మెంట్స్ గురించి కానీ, ఏ కోర్ ఎలాగ ఏం చదవాలి, ఎక్కడ డెవలప్మెంట్ ఇలా జరుగుతుంది, ఆఖరికి ఫార్మసీ, ఎక్కడో లేని చిన్న చిన్న బ్రాంచెస్తో సహా అన్నీ అడిగారు. ఫార్మసీ, ఫుడ్ ఇంజనీరింగ్ అన్నిటి గురించి అడిగారు. సో మాకు ఇది చాలా నచ్చింది. ఇలాగా ఇటీవల కాలంలో ఆయన వివిధ దేశాలు కూడా మొత్తం పర్యటించారు. దానికి సంబంధించిన తన స్మృతులు కానీ ఏమన్నా పంచుకున్నారు మీతో? ఆయన రీసెంట్గానే ఇప్పుడు దావోస్ అనే ఒక దానికి వెళ్ళారు. సో అక్కడ జరిగిన వాటి గురించి కూడా ఆయన అన్నీ చెప్పారు. చాలా క్లియర్గా వాళ్ళ ఫ్యామిలీతో ఇంటరాక్షన్ జరిగింది, అక్కడ ఏం జరిగింది, అలా ఏమేం తీసుకురావాలి, ఇంప్లిమెంటేషన్స్ ఏం జరగాలి, ఏపీని ఎలా డెవలప్ చేయాలి, ఎడ్యుకేషన్ సెక్టార్లో ఎలాగ చేయాలి అనే దాని గురించి చెప్పారు. చాలా బాగుందండి. బాగా మాట్లాడారు. మాకు కావాల్సినవి క్వశ్చన్స్ అవన్నీ అడిగాము. ఆన్సరింగ్ కూడా బాగా చేశారు అతను. అండ్ బాగా నచ్చింది. అంటే ఈ విధంగా ఏర్పాట్లు కానీ లేదంటే ఇంట్రాక్షన్ కానీ ఎప్పుడైనా మంత్రులతో జరిగిందా విద్యార్థులకి? ఇదివరకు అంటే నేను ఎప్పుడు వెళ్ళలేదండి. ఈసారి చాలా బాగా జరిగింది, బాగా చేశారు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయండి, చాలా బాగున్నాయి ఏర్పాట్లు అన్నీ. అంటే లోకేష్ గారు అంటే ఎలా విద్యార్థులు ఎలా ఉండాలని సూచించారు మీకు? బాగా చదువుకోండి, ఇలా నార్మల్గా మీకు కావాల్సినవి చేసి పెడతాము, కొంచెం మంచిగా ఉండండి, బాగా చదువుకోండి అని చెప్పి. విద్యాశాఖ మంత్రి డైరెక్ట్గా మీతో వచ్చి ఇలా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. మీకేమనిపిస్తుంది? చాలా మంచిగా అనిపించిందండి. ఇంకా మేము అడిగిన ప్రతి క్వశ్చన్కి కూడా క్లియర్గా ఆన్సర్స్ ఇచ్చి ఆయన ప్రతిదీ నోట్ చేసుకున్నారు. చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేస్తామని చెప్పారు. అంటే ఇటీవల కాలంలో వివిధ దేశాలు కూడా తిరిగారు. దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకున్నారా? అతను ఇంజనీరింగ్ యూకేలో చేశారని చెప్పారు. దానికోసము మొత్తము అక్కడ ఏం జరుగుద్ది, అక్కడ కరికులం ఇవన్నీ కూడా షేర్ చేసుకున్నారు. ఇంకా డెవలప్మెంట్ కోసము, స్టార్టప్స్ కోసము, కంపెనీస్ ఆపర్చునిటీస్, ఇంటర్న్షిప్స్ ఇవన్నీ కూడా ఎవ్రీ మంత్ యూత్తో ఇంటరాక్ట్ అవ్వేలాగా మీటింగ్స్ అనేవి పెడతానని చెప్పారు. అంటే ఈరోజు జరిగిన అంటే ఒక మీటింగ్లో అంటే లోకేష్ గారు వచ్చి విద్యార్థులతో ఇంటరాక్ట్ అవ్వడం మీకేమనిపించింది? ఇప్పటి వరకు ఎవరు చేయలేని వాళ్ళు చేశారు కాబట్టి అదేంటంటే ఉన్న ఫెసిలిటీస్లోని ఇంకా కొన్ని ఉంటాయి తెలియనివి, పొలిటీషియన్స్ తెలియనివి, అవన్నీ ఇంటరాక్ట్ అవ్వడం బట్టే తెలుస్తాయి. కాబట్టి ఇంటరాక్ట్ అవ్వడం బట్టి ఇంకా ఏమేమి చేయాలి, ఏమేమి చేయకూడదు అని తెలుస్తుంది. కాబట్టి ఇంటరాక్ట్ అవ్వడం అనేది చాలా మంచి కాన్సెప్ట్. అది ప్రతి కాలేజీలో పెట్టడం అనేది కూడా చాలా మంచిది. ఇది ఇంకా అది తెలుసుకున్న వాటిని మార్చడంలో, ఐటీ మినిస్ట్రీగా చేసిన దాన్ని మొత్తం మార్చి చేయడంలో చేయాలి అని అనుకుంటున్నాను. అంటే ఓవరాల్గా ఒక మంత్రిగా వచ్చి ఇక్కడ ఇలాగ మీతో స్పెండ్ చేయడం అనేది అంటే రాబోయే కాలంలో అంటే నాయకులకు కానీ అదే రకంగా చాలా వరకు మంత్రులు కూడా ఇన్స్పిరేషన్. ఇది చెప్పాలంటే మిగతా మంత్రులకి, మిగతా చేసిన పొలిటీషియన్స్కి చాలా ఇన్స్పిరేషన్గా ఉండాలి. ఇది తీసుకుని ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇలా ఇంటరాక్ట్ అవ్వడం, స్టూడెంట్స్తో కానీ
వేరే ఇదొక్కటే కాకుండా మిగతా వాటిల్లో కూడా ఇంటరాక్ట్ అవ్వడం అనేది చాలా మంచి కాన్సెప్ట్ అది. సో దీన్ని చాలా మంచి మూవ్గా తీసుకుంటున్నాం. అదే రకంగా ఇలాంటి మన మీటింగ్స్ పెట్టడం వల్ల విద్యార్థులకి అదే రకంగా చాలా వరకు కూడా అంటే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఆ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలా రానున్న టెక్నాలజీ కూడా ఏ విధంగా మనం ఆపర్చునిటీస్ ఉపయోగించుకోవాలి అనే విషయం మీద లోకేష్ ఆ విద్యార్థులతో చర్చించడం జరిగింది. అదే రకంగా ఇటీవల కాలంలో దావోస్ పర్యటన సందర్భంగా తన ఎదురైన సవాళ్ళు కానీ అదే రకంగా తన వ్యక్తిగతంగా ఎలా డెవలప్ అవ్వాలి అనే విషయాలు కూడా ఇవి అందరితో కూడా పంచుకోవడం జరిగిందని చెప్పేసి చాలా వరకు అప్రిషియేట్ చేస్తున్నారు. కెమెరామెన్ ఉదయ్ భాస్కర్తో నానాజీ, కాకినాడ JNTU. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel